ఇండియాలో ఫస్ట్ టైం ఇలాంటి కేస్ రిపోర్ట్ అవ్వడం. వరల్డ్‌లో ఇలాంటివి 7-8 కేసెస్ దాకా రిపోర్ట్ అయ్యాయి. ఏంటంటే బేబీ గర్భసంచిలో కాకుండా లివర్‌లో పెరగడం. గర్భసంచిలో కాకుండా ఇంకెక్కడ బేబీ పెరిగినా దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఎక్కువగా ఫాలోపియన్ ట్యూబ్స్‌లో అవుతుంది. ఎగ్ ఫెర్టిలైజ్ అయ్యాక అది ఫాలోపియన్ ట్యూబ్ నుండి యుట్రస్‌కి జారుకొని అక్కడ పాతుకుంటే అది నార్మల్ ప్రెగ్నెన్సీ. అలా జారకుండా అక్కడే ట్యూబ్స్‌లో ఉంటే అది ఎక్టోపిక్. అక్కడ ట్యూబ్‌లో బేబీ పెరగడానికి ప్లేస్ సరిపోక ట్యూబ్ రప్చర్ కూడా అవుతుంది. రప్చర్ అయితే మాత్రం ఇంటర్నల్‌గా బ్లీడ్ అయ్యి చాలా కాంప్లికేట్ అవుతుంది. పేషెంట్ లైఫ్‌కే రిస్క్. ఈ కేసులో ఏంటంటే గర్భసంచిలో కాకుండా బేబీ లివర్‌లో పెరుగుతుంది. డాక్టర్స్ కూడా స్టన్ అయ్యారు. దీన్ని ఇంట్రాహెపాటిక్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. హెపాటిక్ అంటే లివర్. సో లివర్ లోపల అని. ఈ పేషెంట్‌కి స్టమక్ పెయిన్, వామిటింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏం తెలియలేదు. కానీ ఎంఆర్ఐ స్కాన్ సజెస్ట్ చేశాక చూస్తే లివర్‌కి రైట్ సైడ్ లోబ్‌లో బేబీ పెరుగుతుంది. క్లియర్‌గా హార్ట్ కూడా కొట్టుకుంటుంది. ఫస్ట్ డాక్టర్స్ టెక్నికల్ ఎర్రర్ ఏమో అనుకున్నారు. కానీ మళ్ళీ స్కాన్ రిపీట్ చేశాక మల్టిపుల్ యాంగిల్స్ నుండి ఇమేజెస్ చూశాక డయాగ్నోసిస్ కన్ఫర్మ్ చేసుకున్నారు. ఇంట్రాహెపాటిక్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని. అంటే లివర్‌లో బేబీ ఉందని. బేబీకి క్లియర్‌గా హార్ట్ కొట్టుకుంటున్నట్టు తెలుస్తుంది. అంటే బేబీ బ్రతికే ఉంది. బేబీకి 12 వీక్స్. గర్భసంచి కూడా ఎంప్టీగా ఉండడంతో సో ఇది నార్మల్ ఇంట్రాయూట్రైన్ ప్రెగ్నెన్సీ కాదు అని ఇంట్రాహెపాటిక్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని డయాగ్నోస్ చేశారు. ఇలాంటి ప్రెగ్నెన్సీస్ చాలా అన్కామన్. ఇది హై రిస్క్ ప్రెగ్నెన్సీ కూడా. ఈ పేషెంట్లో బేబీ ఉండే సాక్ కూడా లివర్ పారెన్కైమల్ టిష్యూలో ఇంప్లాంట్ అయ్యింది. ఇక్కడ లివర్ బ్లడ్ వెజల్స్ న్యూట్రియంట్స్ని సప్లై చేసే ప్లేస్. సో ఇది చాలా రేర్. లివర్‌కి సర్జికల్ అటెంప్ట్స్ కూడా కష్టం. ఎందుకంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ బ్లడ్ సప్లై లివర్ క్యారీ చేస్తుంది కాబట్టి. ఇంటర్నల్‌గా బ్లీడ్ అయితే పేషెంట్‌కి రిస్క్. సో ఇది చాలా రేర్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మ్ చేశారు. ఇలాంటి మెడికల్ స్టోరీస్ తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.